మన గవర్నమెంట్స్ ఎలాంటి గవర్నమెంట్స్ అంటే సినిమా వాళ్ళు వెళ్ళి మేము ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసాం, ఇంత భారీ బడ్జెట్తో సినిమా నిర్మించాం, మాకు కలెక్షన్లు రావాలి, మేము నష్టపోతామని చెప్తే దయాహృదయంతో మన గవర్నమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తారు. టికెట్ మీద 500, 1000 రూపాయలు పెంచుతారు. కానీ దేశానికి వెన్నెముకైన రైతు ఎంతో కష్టపడి పంట పండించి ఆ పంట కంటికి రెప్పలా కాపాడుకొని తీరా చేతికొచ్చాక అమ్ముదామని వెళ్తే గిట్టుబాటు ధర లేక దళారీలు వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి, దళారీలు వాళ్ళు చెప్పిన రేటుకే రైతులు అమ్మాలి తప్పితే వాళ్ళు ఒక్క రూపాయి కూడా పెంచరు, రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. నష్టపోయేది ఎవడు? రైతు. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోదు, ఏ ప్రభుత్వానికి అనవసరం. రైతు ఎలా పోతే ఏంటి? సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోతే కదా దేశానికి నష్టం. రైతు ఎలా పోయినా ఎవరికి అవసరం లేదు. ఇక్కడ భారతదేశం కదా, సినిమా వాళ్ళు బాగుండాలి, సెలబ్రిటీలు బాగుండాలి. రైతు ఎలా పోయినా ఎవరికి అనవసరం. తీరా దళారీలు కనుక కొనకపోతే పంట, ఆ పంటని రోడ్డు మీద పారేయాలి, లేదా కుల్లబెట్టుకోవాలి, లేదా తగలబెట్టుకోవాలి. అంతకు తప్పించి రైతు దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. లేదా ఆత్మహత్యలు చేసుకోవాలి, అప్పులు బాధ భరించలేకో, పెట్టిన పెట్టుబడికి లాభం రాకో. అంతేగాని రైతు వ్యవసాయం చేయడం మాండు, గట్టిగా ఏ గవర్నమెంట్ ని ప్రశ్నించలేడు, ప్రశ్నించినా ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఒక సాధారణ రైతు ఎవరిని ప్రశ్నించగలడు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగగలడు, ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఎంతవరకు వెళ్ళగలడు. అదే ఒక ఫిలిం సెలబ్రిటీ, ఒక సినీ నిర్మాత, ఒక సినీ హీరో కలవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళి సీఎంను, పిఎంను లేదంటే ఇంకెవరినైనా కలగలడు. అదే ఒక రైతు ఎవరిని కలవగలడు? ఒక రైతే కాదు, ఒక ఊరికి సంబంధించిన రైతులు మొత్తం కలిసి వెళ్ళినా కూడా ఎవరిని కలవలేరు, కలవడానికి ఛాన్స్ కూడా రాదు. కలిసినా ఎవరికి తెలియదు. అది సోషల్ ఇష్యూ కాదు. మనకి సినిమాలు, సినిమా హీరోలు, సినిమా నిర్మాతలు వాళ్ళు పోతేనే మనకు భారీ నష్టం జరుగుతుంది. సినిమా వాళ్ళు బాగుంటాయి కదా, మనం బాగుంటాం, మన కడుపు తిండి వస్తుంది. ఎవడో ఆలోచించడు. ఈ రోజు ఎవడో ఐబొమ్మ రవిని పట్టేశారు, లోపల పెట్టేశారంటే ఓహో సంకలు గుద్దుకుంటున్నారు. ఎవడికి ఉపయోగం ఐబొమ్మ రవిని పెట్టుకోవడం వల్ల? సినిమా వాళ్ళకి మేలు జరిగింది అంతే. ఎవరికేం ఉద్ధరించలేదు, ఎవరికేం ఇదైపోలేదు. సరే ఐబొమ్మ రవిని పెట్టేశారు, సినిమా కలెక్షన్లు పెరిగిపోతే సినిమా థియేటర్ల రేట్లు తగ్గిస్తారా? ఐబొమ్మ రవి అనేవాడు సినిమా పైరసీ చేయడం వల్ల ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ రోజే సినిమాలు చూసేస్తున్నారు, ఎవడు థియేటర్కి రావట్లేదు. కాబట్టి ముందు నుంచే టికెట్ల రేట్లు పెంచేస్తే సినిమా ఎలాగో పైరసీ అయిపోయి రిలీజ్ అయిపోద్ది కాబట్టి ఇన్ని తక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి మీరు సినిమా టికెట్ల రేట్లు పెంచుతారు. అంతే తప్పితే ఏం లేదు. అక్కడ నీ సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా టికెట్ రేట్ తక్కువైనా ఎక్కువైనా కలెక్షన్లు వస్తాయి. అది చాలా రోజులు ప్రూవ్ అయింది, చాలా సార్లు ప్రూవ్ అయింది. చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి కూడా. సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల భారీ హిట్లు అవుతాయి అంటే అవో. మీకు మీరు బడ్జెట్లు పెంచుకొని భారీగా సినిమాలు తీసి జనాల మీద టికెట్ల రేట్లు పెంచి రుద్దుతున్నారు. ఎవడికి ఉపయోగం? మీరు సినిమాలు తీయడం వల్ల ఎవడికి ఉపయోగం? ఆ ప్రొడ్యూసర్కి ఉపయోగం, ఆ హీరోకి ఉపయోగం, దాని కింద పనిచేసిన వాళ్ళందరికీ ఉపయోగం. ఈ సినిమాలు చూసి జై కొట్టినోడికి, ఆ ఫంక్షన్లకు వెళ్ళి సచిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికి ఏం ఉపయోగం లేదు. జనాలు కూడా గొర్రెల్లాగా సినిమా వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది చూసి గెంతులు వేయడం, డ్యాన్స్ వేయడం, వాళ్ళకి జేజీలు కొట్టడమే కానీ మన జీవితం ఎలా సంకనాగిపోతుందని ఎవడు చూడట్లేదు, ఆలోచించట్లేదు. ఏ గవర్నమెంట్ కూడా రైతు తను పండించిన పంటకి తనే రేటు కట్టుకోవచ్చు, తనకు నచ్చిన రేటుకి అమ్ముకోవచ్చు అని చెప్పదు. కానీ దేనికి ఉపయోగపడిన సినిమాలు భారీ బడ్జెట్ పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే మాత్రం వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు, వాళ్ళు 500 పెడతారు, వాళ్ళు 1000 రూపాయలు పెడతారు, మీరు మూసుకొని చూసుకోండి అని టికెట్ల రేట్లు పెంచుతారు. దేనికి ఉపయోగపడిన సినిమాలు మాత్రం చూడమని జనాలకు చెప్తారు. కానీ ఏ ప్రభుత్వం ముందుకొచ్చి దళారీలకి మీరు ఇంత రేటుకే కొనాలి, వరి ధాన్యం బస్తా ఇంత రేటు, జనాలు ఇంత రేటుకే అమ్ముతారు, రైతులు ఇంత రేటుకే అమ్ముతారు, మీరు ఆ రేటుకే కొనండి అని చెప్పరు. లేదా వాళ్ళకి నచ్చిన రేటు, వాళ్ళు కష్టపడి పండించారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత దిగుబడి వచ్చింది, దానికి తగ్గట్టు వాళ్ళు దాన్ని అమ్ముకుంటారు అంటే అది వద్దు. కానీ సినిమా వాళ్ళు మాత్రం రేట్లు పెంచుకోవచ్చు, టికెట్ల రేట్లు ఎంతైనా పెంచుకోవచ్చు. జనాలు కూడా గొర్రెల్లాగా ఫస్ట్ డే ఫస్ట్ మా ఫేవరెట్ హీరో అని షర్ట్లు చింపేసి రక్తాలు చిందించి మళ్ళీ డైలాగ్ లచ్చకొచ్చైనా పర్లేదు, ఈ రోజు మా ఓడి సినిమా చూసి ఎవడు కొద్దిరించావు, మీ అమ్మకే అయ్యకే ఎవడు కొద్దిరించావు, పోనీ నీ జీవితంకి ఏమైనా ఉపయోగపడిందా? ఏటి లేదు. 3 గంటలు సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా బాగోలేకపోతే ఆయన తలపట్టుకోవాలా, లేదా ఓహో గొప్పలు చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ రోజు సినిమాకి వెళ్ళిపోవాలా. నీకే మళ్ళీ డబ్బులు పోక్క, అంతకు మించి ఇంక ఒదిగిపోయింది ఏటి లేదు. పొరపాటును కూడా ప్రతి రైతు అప్పులు పోలై పంట పండించడం దేనికి, నష్టపోవడం దేనికి అని ఆలోచించి నా కడుపుకి ఎంతైతే సరిపోతుందో తిండికి తగ్గట్టు నేను పంట పండించుకుంటున్నాను, నాకు ఈ సంవత్సరంకి 10 బస్తాలు చాలు నేను నా ఫ్యామిలీ తినడానికి అని చెప్పి గనక ఆ 10 బస్తాలే పండించి మిగతా ఓడి ఎలాగా పోయినా నాకు అనవసరం అని కానీ రెడీ అయ్యి నేను నాకు కావలసిన
అన్నం పండించుకుంటానో, పెసలు పండించుకుంటానో, లేదంటే ఏదైతే అది వాళ్ళు ఏదైతే కడుపుకు తింటారో, వాళ్ళకి ఏదైతే అవసరమో, ఎంతవరకు అవసరం అంతే పండించుకొని మిగతా వాడు ఎలా పోయినా నాకు అనవసరం అని కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సోకులు చెల్లించే వాళ్ళు, ఈ ఊరు వదిలి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా పొట్ట చేతిని పట్టుకుని మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది ఊర్లకి. ప్రతి ఒక్కటి నాగలు పట్టుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేవాడు ఎవడు లేడు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా గింజ కూడా పండించేవాడు ఎవడు లేడు. ఇదే లాస్ట్ జనరేషన్. తర్వాత జనరేషన్కి ఎలా పంట పండించాలో తెలియదు, ఎలా పంట పండుద్దో కూడా తెలియదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఎండ అవుద్దో తెలియదు. అయిపోయింది. మరొక జనరేషన్ దాటితే రైతు అనేవాడే కనబడడు, ఖచ్చితంగా కనబడ్డు. వ్యవసాయం అనేది ఎలా చేయాలో కూడా ఎవడు తెలియదు. ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా తిండి గింజ కూడా దొరకదు. గుర్తుపెట్టుకోండి, రైతు అనేవాడికి ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, లేదా ఇంకేదో కారణం ద్వారా నష్టం వచ్చినా కూడా పంట పండించడం మాండు. వ్యవసాయం ద్వారా లక్షలు కోట్లు సంపాదించేస్తామని కాదు, వాళ్ళ కడుపుకి తిండి కోసం కష్టపడుతున్నారు. అందులో ఏదైనా మిగిలితే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇంకే పని చేయడం చేతకాక వ్యవసాయం అని నమ్మి పంట పండిస్తున్నారు. కనీసం ఎవరో ఒకరు ముందుకొచ్చి రైతులకు ఉపయోగపడేలా, లేదా రైతులకు మేలు జరిగేలా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. సినిమా టికెట్ల రేట్లు పెంచుతారు కదా, వాళ్ళు నష్టపోతారని తెలిసి వాళ్ళకి టికెట్ల రేట్లు పెంచినప్పుడు జనాలు కూడా కష్టపడి పంట పండించి అప్పులు పాలైపోయి తుఫాన్లు వరదలు తట్టుకొని కంటికి రెప్పలా పంటను కాపాడి ఇంతమందికి అన్నం పెడుతున్న రైతులకి ఏదో ఒకటి మేలు జరిగేలా చేయండి. సినిమా టికెట్లకు రేట్లు పెంచే దానిలో పావలా వాటా జనాలకు ఏదైనా మేలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. మీరు రేపు పొద్దున్న వెళ్ళి నాకు ఓటేయండి అని అడగాల్సిన పని లేదు. జెన్యున్ గా మీరు రైతులకు మేలు చేయండి, వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ గా మీకు గిఫ్ట్ ఇస్తారు. ఈ వీడియో చూసే వాళ్ళు సగానికంటే ఎక్కువ మంది రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. తెలీదా మీకు వ్యవసాయం చేయడం ఎంత కష్టమో? చూసుంటారుగా, మీ నాన్నో మీ తాతలో వ్యవసాయం చేయడం. హీరో పోస్టర్ రిలీజ్ అయింది, హీరో ట్రెజర్ రిలీజ్ అయింది, షేర్లు చేస్తాం, లైకులు కొట్టేస్తాం. ఎక్కడో ఎవడో రైతు ఇలా జరిగింది, పంట నష్టం వచ్చింది అని చెప్తే మీద తోహేస్తాం. మనకు అనవసరం. ఆలోచించండి. కనీసం వీలైతే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. లేదు మాకు చేతులు నొప్పి పెడతాయి బాబు, షేర్ చేయలేమంటే ఓకే, థ్యాంక్ యూ.